ఓకే. బికాస్ సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలో చాలా కామన్. సర్వైకల్ క్యాన్సర్ అవుతుంది ఆఫ్టర్ 45-50 ఇయర్స్. ఓకే. బట్ అది చేంజెస్ విల్ స్టార్ట్ 20-25 ఇయర్స్ బిఫోర్. హుహు. If they come for regular follow-up from a younger age, we can keep it tested. And today, what I would tell young girls, Mm. from the age of 15 years, you can take cervical cancer vaccine. ఓకే. ఇప్పుడు వ్యాక్సిన్ ఉంది మాకు. వ్యాక్సిన్ ఉంది. వ్యాక్సిన్ ఉంది. సో బికాస్ మెజారిటీ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ వస్తుంది వైరల్ ఇన్ఫెక్షన్. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పాపిలోమా వైరస్ అని. హ్యూమన్ పాపిలోమా వైరస్. అందులో 2 స్ట్రెయిన్స్ ఉన్నాయి, 16 and 18, విచ్ ఇస్ నోన్ టు కాజ్ సర్వైకల్ క్యాన్సర్. హుహు. సో టుడే వీ హ్యావ్ అ వ్యాక్సిన్. సో వాట్ నౌ ఇప్పుడు ఇండియన్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ అది ఉంది. ఓకే. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఎలా తీసుకోవచ్చు అంటారు? మీరు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు కదా, ఓకే. అట్లనే ఫస్ట్ డోస్ ఉంటుంది, హుహు. దెన్ యూ టేక్ అ సెకండ్ డోస్ అండ్ దెన్ యూ టేక్ అ బూస్టర్ డోస్ 6 Okay. months తర్వాత. సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు. ఇట్ గివ్స్ యూ ప్రొటెక్షన్ అగేన్స్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాపిలోమా వైరస్. ఓకే. పాపిలోమా వైరస్ నుంచి ఇట్ ఈస్ నాట్ ఓన్లీ సర్వైకల్ క్యాన్సర్, కొన్ని మందికి జెనైటల్ వార్ట్స్ వస్తుంది, హుహు. చిన్న చిన్న వార్ట్స్ అన్ని. సో ఇట్ ప్రివెంట్స్ సో మెనీ అదర్ థింగ్స్ ఆల్సో. సో ఓకే. ఎవ్రీ యంగ్ గర్ల్ ఐ వుడ్ టెల్ పేరెంట్స్కి, ఇఫ్ యూ హ్యావ్ అ డాటర్ ఆర్ ఈవెన్ గర్ల్స్ హు హ్యావ్ మిస్డ్, బికాస్ నౌ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ఇప్పుడు వచ్చింది. బట్ చాలా యంగ్ గర్ల్స్ హు హ్యావ్ ద బెస్ట్ టైమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్ ఇస్ బిఫోర్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్. ఓకే. అందుకే 15 ఇయర్స్ ఏజ్ నుంచి తీసుకోవాలి. సో బిఫోర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్కోర్స్, బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ కమ్స్ ఫ్రమ్ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, అది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో బిఫోర్ ద ఫస్ట్ ఎక్స్పోజర్ వాళ్ళ ఈ వ్యాక్సిన్ తీసుకుంటే యూ గెట్ అ లైఫ్ టైమ్ ప్రొటెక్షన్. బట్ ఈ వ్యాక్సిన్ ఉందనే అవేర్నెస్ కూడా లేదు మ్యామ్. ఇట్స్ వెరీ యాక్చువల్లీ ప్రాబబ్లీ, బట్ ఇట్ ఈస్ అట్లీస్ట్ మేము అన్ని పేషెంట్స్కి చెప్తాము. ఎవ్రీ పేషెంట్ హు వాక్స్ ఇన్ టు అవర్ ఓపీడీ వి టెల్ దెమ్ టు టేక్ దిస్ వ్యాక్సిన్. ద ఓన్లీ థింగ్ ఇస్, ఇప్పుడు మాకు ఫర్టిలిటీ పేషెంట్స్ ఉంటారు కదా, when they are planning a pregnancy they cannot take, ఎందుకంటే ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఒక 6 months they cannot conceive. ఓకే. వ్యాక్సిన్ తీసుకుంటే 6 months కన్సీవ్ అవ్వదు. అవ్వద్దు, బికాస్ దే హావ్ టు ఫినిష్ ద కోర్స్ కదా. సో దే హావ్ టు టేక్ ఫస్ట్ డోస్, దెన్ సెకండ్ డోస్ So వస్తుంది 2 precautions months ఉంటాయి. తర్వాత, దెన్ 6 months తర్వాత. సో డ్యూరింగ్ దట్ ప్రాసెస్ దే షుడ్ నాట్ గెట్ ప్రెగ్నెంట్. సో వాట్ వి టెల్ యంగ్ గర్ల్స్ టు టేక్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, యంగ్ గర్ల్స్, ఎనీబడి కెన్ టేక్ దిస్ వ్యాక్సిన్. ఆ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్ ఇస్ అప్ టు 45 years. సో ఈవెన్ అప్ టు ఎర్లియర్ ద బెటర్, బట్ ఎక్కడైనా మిస్ అవుతే దే కెన్ టేక్ ఈవెన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 40-45 years. ఓకే. సో మా ఫర్టిలిటీ పేషెంట్స్కి మేము ఏం చెప్తామంటే, వీ డూ ద ప్యాప్స్మియర్ స్క్రీనింగ్. వాళ్ళకి ఫస్ట్ చెక్ చేస్తాము వాళ్ళకి హెచ్పివి వైరస్ ఉందా లేదా అని. సో అది మాకు తెలిసిపోతుంది. అండ్ దెన్ వీ టెల్ దెమ్ లెట్ యూ గెట్ ప్రెగ్నెంట్, డెలివరీ తర్వాత ఇమీడియట్గా తీసుకోండి అని. డెలివరీ తర్వాత తీసుకోవచ్చు. తర్వాత ఇమీడియట్గా తీసుకోవచ్చు వాళ్ళు. సో ఫీడింగ్ టైంలో ప్రాబ్లం ఉండదా? ఏం కాదు, ఏం కాదు. దే కెన్ టేక్ ద వ్యాక్సిన్. అండ్ ద ఓన్లీ థింగ్ ఇస్, ఇఫ్ ద పేషెంట్ ఇస్ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్,